అందరికీ నమస్తే. మా హీరో, మా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి ఇల్లు చూపిపోతున్నాను. ప్రతి పక్కన చూడండి, నచ్చితే లైక్ చేయండి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఇది ఈసాప్ గూడ అనమాట, గ్రీన్ బావ్ వచ్చి ఇక్కడ నుంచి ఇదంతా కృష్ణానగర్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తాం. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఇందిరానగర్ గెడ్ అంటారు అనమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలి. జూబ్లీ హిల్స్ రోడ్డు, ఫిల్లర్ నెంబర్ వచ్చేసి C1556. ఇక్కడ నుంచి స్ట్రైట్ రావాలి. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూటర్న్ వస్తుంది. ఆ యూటర్న్ తీసుకునేటప్పుడు పిల్లర్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, C1586. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని మనం స్ట్రైట్ వెళ్ళాలి. మనం ఇలా స్ట్రైట్ వెళ్తున్నప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఒక క్రాస్ రోడ్ లాగా వస్తుంది అనమాట, లెఫ్ట్. అలా లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఆ స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మనకి ఒక హౌస్ వస్తుంది అనమాట, డైమండ్ హౌస్ అంటారు, సాఫ్ట్వేర్ కంపెనీ. మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ మనకి ఒక డైమండ్ లాగా ఉంటుంది అనమాట, ఒక హౌస్. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు క్లారిటీగా చూసుకోండి ఒకసారి. చూసారు కదా డైమండ్ హౌస్. కొంచెం ఇంకా ఫ్రంట్కి రాగానే కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత మనం యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకున్నాం కానీ స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్ నెంబర్ 2526 అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వచ్చేయాలి. ఒక కొండలాగా ఉంటుంది. రోడ్డు అయితే సూపర్గా ఉంటుంది. ఇలా స్ట్రైట్ రావాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అనమాట. ప్రతి ఇంటి దగ్గర ఉంటారు, ఎందుకంటే ఎక్కువ సెలబ్రిటీ ఇల్లు కాబట్టి. ఇలానే మనం స్ట్రైట్ వెళ్ళాలి. మనం స్ట్రైట్ రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఇల్లు చూసి చిరంజీవి సార్ ఇల్లు అనుకున్నా, నాకు తెలియక. మనం ఇంకా ఫ్రెండ్కి వెళ్ళాలి. ఇక్కడ ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ హౌస్ అనమాట. నా పైన నుంచి హెలికాప్టర్ పోతుంది చూడండి. చూసారా, చిరంజీవి సార్ వాళ్ళ ఇంటికాడికి వస్తుంటే హెలికాప్టర్ కూడా పై నుంచి పోతుంది. వెరైటీ. మనమైతే దగ్గరికి వచ్చేసాం. ఇలా యూటర్న్ తీసుకున్న తర్వాత ఒకే రోడ్డు స్ట్రైట్ ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడికైతే చాలా మంది వస్తూ పోతూ ఉంటారు అనమాట. నాలాగే సేమ్ చాలా మంది చూడటం కోసం, ఇది చూడటం కోసం. అలానే ఇక్కడ లొకేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనం ఇంకా కొంచెం ఫ్రెండ్కి వెళ్ళాలి. చూస్తున్నారా ఎన్ని కార్లు ఉన్నాయో? అది మెగాస్టార్ సార్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట ఇక్కడ.
మనం అయితే వచ్చేసామండి. నా బ్యాక్ సైడ్ చిరంజీవి సార్ వాళ్ళ హౌస్ ఉందన్నమాట. గేట్ ఇది స్టార్టింగ్ ఎంట్రీ గేట్. అలానే మన వాచ్మెన్ వాళ్ళ అన్న వాళ్ళు చాలా రెస్పెక్ట్గా మాట్లాడారు అనమాట. సార్ బయట ఐఫై అవార్డు కోసం దుబాయ్ వెళ్ళినా, సో గైస్ కి కలిసలేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి సార్కి. చూసారుగా ఫ్రెండ్స్ వీడియో, చాలా రెస్పెక్ట్గా చాలా మంచిగా మాట్లాడారు. అసలుకి ఒక ఫ్యాన్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా వాచ్మెన్స్ కానీ ఇలా మాట్లాడటం అనేది చిన్న విషయం కాదనమాట. చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి సార్ అంటున్నారు అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ వీడియో చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియోలో మీరు చిరంజీవి సార్ ఇల్లు చూడాలనుకున్నారా? స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూడండి. క్లారిటీగా మీకు అడ్రస్ అయితే మీకు తెలుస్తుంది. మనం చిరంజీవి సార్ వాళ్ళ ఇల్లు చూసేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు చూడాలని అనుకుంటారు. బట్ ఈ వీడియో మన ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను. అలానే మన చాలామంది ఎక్కడి నుంచో బయట నుంచి వస్తారనమాట ప్రతి ఒక్క హీరో ఇల్లు చూడాలని అనుకుంటారు. బట్ ఏంటంటే నా ఫేవరెట్ హీరో నాకు అన్నీ కాబట్టి నేను స్టార్టింగ్ నా హీరో నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నేను పిచ్చి కాబట్టి చిరంజీవి సార్ అంటే నాకు. నెక్స్ట్ చాలా వీడియోస్ ఇలానే మీకు నచ్చిన వీడియోస్ చేస్తాను. ప్రతి ఒక్క హీరో ఇల్లు చూపించడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ మీకు ఏ వీడియో ఏ హీరో సార్ ఇల్లు కావాలో మీరు చూపించాలో ఒక్క మెసేజ్ చేయండి. నేను 100% ట్రై చేస్తాను. ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ భగవాన్ కేవి.